ఫ్రెండ్స్ ఈ రోజైతే ఈ పొలం అయితే అయిపోతుంది. ఈ పొలం అయిపోతే మనం ఇంకా రేపు పొద్దున్నే ఊరికైతే వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎండలు అయితే బాగా స్టార్ట్ అయినాయి. ఎండ అయితే బాగా కొడుతుంది. అందుకోసమే అందరూ ఊరికి వెళ్దాం అంటున్నారు కాబట్టి రేపు పొద్దున్నే అయితే వెళ్తున్నాం. అలాగే మీకు ఇంట్లో వచ్చేసి చిన్న పిల్లలు అందరూ ఉన్నారు. మా ఓనర్ది ఇంకా 3 ఎకరాలు ఉంది కోసేది. అది కొయ్యకుండానే వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకు ఎండలు అయితే బాగానే ఉన్నాయి. ఈ ఎండకి తట్టుకోవడం అయితే ఎవరి వల్ల అవడం లేదు. అందుకోసమే ఊరికి అది వెళ్తాం అంటున్నారు కాబట్టి మేము రేపు పొద్దున్నే అయితే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది మధ్యాహ్నం కూలి అనమాట. మామూలుగా మనం కూడా ఇక్కడ మనం పొద్దున్నే 6 గంటలకు వచ్చి 1 గంట వరకు కోస్తాం. మళ్ళీ 1 గంట నుంచి 3 గంటల వరకు కూర్చొని మళ్ళీ 3 గంటల నుంచి 6 గంటలకు కోసేవాళ్ళము. ఇంకా ఈ రోజు అయితే ఇది కొద్దిగా ఉంది, ఇదంతా అయిపోతుంది. ఇంకా అది అయిపోతుంది వెళ్తున్నాం. చూడండి, ఈ వీడియోకి లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మధ్యాహ్నంకి వెళ్ళి ఇంకా అన్ని స్నానం చేసుకొని ఇంకా బట్టలు సర్దుకొని రేపు పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకి స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి మనము నైట్ 9 గంటలకల్లా మన ఊరికైతే వెళ్తున్నాం. చాలా లాంగ్ ప్రయాణం కాబట్టి తొందరగా అయితే వెళ్తే బాగుంటుందని తొందరగా అయితే వెళ్తున్నాం. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది కొద్దిగా ఉంది. ఇంకొక గంట లోపల అది అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఎండతో కొడుతుంది. ఇక్కడ చిన్న పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి అయితే వెళ్తున్నాం, ఊరికైతే వెళ్తున్నాం. చూడండి, ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇవన్నీ పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. తెంపండి తెంపండి తెంపండి.